చూడాల్సింది అనమాట. అండ్ కమింగ్ టు సార్ కేరళ అయిపోయిన తర్వాత తమిళనాడు కనుక చూస్తే, తమిళనాడులో లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో సెక్యులర్ అలయన్స్ వాళ్ళ అలయన్స్ అంటే డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ మిగతా వాళ్ళు, సెక్యులర్ అంటే యాంటీ హిందూ అంతే 158 సీట్లు గెలిచారు వాళ్ళు. 158 దాంట్లో డిఎంకే 133 గెలిచారు, కాంగ్రెస్ 17, మిగతా చిన్న ఉన్నాయి వీసీకే, సిపిఎం 2, సిపిఆర్ 2. కానీ దీంట్లో ఈసారి కూడా ఐ థింక్ కాంగ్రెస్కి 26 సీట్లు ఇచ్చారు పోటీ చేయడానికి. లాస్ట్ టైం కానీ ఎక్కువ ఇచ్చినట్టు, కానీ వాళ్ళు గెలవరు ఎక్కువ, ఎందుకంటే స్ట్రైక్ రేట్ తక్కువ వాళ్ళది. ఈసారి కూడా డిఎంకే గెలుస్తారా లేదా అనేది దానిని విజయ్ వాళ్ళ పార్టీ మీద ఉంటుంది. విజయ్ ఇట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్, విజయ్ ఈస్ అ ప్రాక్సీ ఆఫ్ స్టాలిన్ అని. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే స్టాలిన్ వ్యతిరేకత ఉన్న ఓట్లు విజయ్ తీసుకెళ్ళిపోతున్నాడా అని డౌట్ వస్తుంది. స్ప్లిట్ అవుతుంది, యాంటీ ఇన్కమెన్సీ స్ప్లిట్ చేయడానికి మీరు చెప్పినట్లు తీసుకొచ్చిన క్యాండిడేట్ అని డౌట్ వస్తుంది. ఉండొచ్చు బహుశా, కానీ ఆయన ఒక 7-8% తీసుకెళ్తే కూడా అదన్నీ డిఎంకే ఓట్లు ఉంటుంది, ఏఐడిఎంకే ఓట్లు కాదు. కానీ ఏఐడిఎంకేకి డిఎంకే నుంచి రావాల్సిన ఓట్లు స్ప్లిట్ అవుతుంది, అదొకటి ఉంది. కానీ ప్రో పాజిటివ్ ఓట్ డిఎంకేకి వెళ్ళట్లేదు ఈసారి, అది విజయ్కి వెళ్తుంది. 6%-7% తీసుకుంటే కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఏఐడిఎంకే గెలుస్తారంటే చాలా పెద్ద డౌట్ నాకైతే, అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ ఏఐడిఎంకే గెలవడం. కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీ మెజారిటీ తగ్గిపోతుంది, కానీ ఆయన విక్టరీకి సంబంధించిన సందేహాలు లేదు. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విజయ్ వాళ్ళ పార్టీ ఎంత పర్సెంటేజ్ ఓట్ తీసుకెళ్తారు, ఎన్ని సీట్లు అని కాదు, ఎంత పర్సెంటేజ్, 8 తీసుకెళ్తారా 12 తీసుకెళ్తారా దాని మీద ఉంటుంది, దాని మీద ఓట్లు స్ప్లిట్ అయిపోయి. బీజేపీ ఏమన్నా ఒక 10-15 సెగ్మెంట్స్ లో అవకాశం ఉందండి? బీజేపీ లాస్ట్ టైం 4 సీట్లు గెలిచారు, మొత్తం వాళ్ళ అలయన్స్ ఏఐడిఎంకే అలయన్స్కి 67 స్థానాలు వచ్చినాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళిద్దరిలో ఇప్పుడు సీనియర్ లీడర్లు ఎవరు లేరు. అక్కడ కరుణానిధి గారు పోయారు, ఇక్కడ జయలలిత పోయారు. దీని తర్వాత జరుగుతున్న 2వ ఎలక్షన్ ఇది. లాస్ట్ ఎలక్షన్లో కూడా 67 సీట్లు గెలిచారంటే కూడా నేను అనుకుంటున్నా చాలా పెద్ద అచీవ్మెంట్ ఏఐడిఎంకి. ఓకే, పళనిస్వామి కానీ ఎవరైనా జయలలిత పేరు మీద గెలుస్తున్నారు, జయలలిత పోస్టర్ పెట్టి ఎలక్షన్. ఇప్పుడు ఆవిడ శశికళ ఇంకో పార్టీ పెట్టుకుంది కొత్తగా, అది ఇంట్లో అది ఏం జరగదండి, షీఈ్ అబ్సల్యూట్లీ నోబడీ అక్కడ. కానీ ఇప్పుడున్న దాంట్లో లాస్ట్ టైం వచ్చిన 133 సీట్లు బదులు ఈసారి 100కు తగ్గుతుందా అని డౌట్ ఉంది డిఎంకేది. 100 కన్నా కిందకి వెళ్తే డిఎంకే డేంజరస్ సిచ్యువేషన్ లో వచ్చేస్తారు. ఎన్డీఏ గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూడాల్సింది ఎంతమంది ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ మూవ్, ఎందుకంటే వీళ్ళ దాని తర్వాత చిన్న పార్టీలు ఉన్నారు, ఎక్కువ లేదు. ఇటువైపు పిఎంకే ఉన్నారు, లాస్ట్ టైం 3 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. కానీ డెఫినెట్లీ తమిళనాడులో కూడా ఒక మార్పు ఛాన్స్ ఉండే, కానీ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లేదు అక్కడ. మీరు అన్నట్టు 100 ఈజ్ ద బెంచ్ మార్క్, కానీ అపోజిషన్ లేరు వాసుదేవన్ గారు, ఇదే ప్రాబ్లం. అక్కడ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ లేరు, జయలలిత లాంటి ఒక కెరిస్మాటిక్ ఫిగర్ లేరు అక్కడ. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత కూడా జయలలిత వాజ్ ఏబుల్ టు మెయింటైన్ ద పార్టీ, ఎందుకంటే ఆమెకు కూడా ఒక కరిస్మా ఉండే. ఫిలిం స్టార్ అని పక్కన పెడదాం మనం, కానీ ఒక కరిస్మా ఉండే జయలలిత అంటే. మహిళలు ఎస్పెషల్లీ చాలా మటుకు సపోర్ట్ చేస్తుంది జయలలిత. ఆమె స్కీమ్లు కూడా అట్లనే ఉండే, టీవీలు ఇవ్వడము, మిక్సీలు ఇవ్వడము, గ్రైండర్లు ఇవ్వడం, అన్ని చేసుకుంటుండే. ఆమెకు తెలుసు మహిళల సైకి ఎట్లా ఉంటుందని. వీళ్ళందరూ ఇప్పుడున్న ఫ్రీ బిల్ కన్నా చాలా ముందు తీసుకొచ్చిన జయలలిత. యాక్చువల్లీ వీళ్ళంతా ఇప్పుడే మొదలు పెట్టారు కదా, శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, మమతా బెనర్జీ కానీ, ఇప్పుడు మొదలెట్టారు. మన బీహార్లో నితీష్ కుమార్ కానీ, మహారాష్ట్రలో ఫడ్నవీస్, వీళ్ళంతా తర్వాత తీసుకొచ్చారు స్కీమ్లని. జయలలిత ఎప్పటి నుంచో చేస్తుంది ఈ స్కీమ్లని. ఇన్ఫాక్ట్ నేను ఆ టైంలో డ్రైవ్ చేసుకొని కేరళకి వెళ్తున్నాను మా ఫ్యామిలీతోని. మీరు కోయంబత్తూర్ క్రాస్ చేసి కేరళ వైపు వెళ్తున్నప్పుడు మీరు వాళయార్ రివర్ క్రాస్ చేయగానే కేరళకి వచ్చేస్తారు, యూఆర్ ఇంటూ పాలక్కాడ్ దట్. సో అక్కడ వెళ్ళినా కానీ మీరు పక్కన షాపులన్నీ ఈ మిక్సీలు అమ్ముతున్నారు, గ్రైండర్లు అమ్ముతున్నారు, టీవీలు, అప్పుడున్న ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో జయలలిత అది అన్ని షాపులలో ఉంటుంది, డిస్కౌంట్లు అమ్ముతున్నారు అనమాట. సో అది చాలా మటుకు మిస్యూజ్ చేశారు, లేదని లేదు. కానీ ఇప్పుడున్న కూడా స్టాలిన్ ఏం చేశాడు, ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు, ఇప్పుడు అనౌన్స్మెంట్ కన్నా కొన్ని రోజుల ముందు, 15-20 రోజుల ముందు, ఇవాళ ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉంటుంది 4 గంటలకు, కానీ ఒక నెల ముందు ఆయన అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బోనస్ అది ఇది అన్ని నిన్న కూడా అనౌన్స్ చేశారు. సో ఈ డెఫినెట్ గా ఆయనకు తెలుసు అక్కడ గెలవాలంటే మళ్ళీ ఫ్రీ బీసే నడుస్తుంది, డెవలప్మెంట్ కాదు ఇంపార్టెంట్ అనేది. అఫ్ కోర్స్ తమిళనాడు ఇండస్ట్రియల్ ఈజ్ డెవలప్డ్, అది మీ స్టాలిన్ కి క్రెడిట్ ఇవ్వలేరు, దానికి చాలా మటుకు కారణాలు ఉన్నాయి. తమిళనాడు ఎప్పటి నుంచో ఒక ఆటోమొబైల్ హబ్ గానే ఉంది. కోయంబత్తూర్ స్పెషల్లీ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్. అది తమిళనాడు. పుదుచ్చేరి సార్, పుదుచ్చేరిలో ఇప్పుడున్న దాని ప్రకారం